ఇందాక మీకు సంబంధించి 1 ఇయర్లో కొంచెం మనం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే ఎందుకంటే మొత్తం నాశన నియోజకవర్గాన్ని కానీ మొత్తం నాశనం చేసిన రాష్ట్రాన్ని కానీ మళ్ళీ మనం తీర్చిదిద్దుకొని కొంచెం చేయడానికి టైం పడుతుంది. దానికి కొంతమంది ఏమన్నా కానీ ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పాలి. ఇంక మనకి టైం వచ్చింది. 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే ఈ 1 ఇయర్ ఏ కార్యక్రమంలో చక్కగా ఉన్నారు, మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం, కానీ ఇప్పుడు పార్టీ మీద అభివృద్ధి మీద ప్యారలల్గా దృష్టి పెట్టే టైం వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ మైనస్ ఉన్న బూతుల్ని ఎవరు ఊహించరు, తీసుకెళ్లి సన్మానం పెడతామని చెప్పి. కానీ మైనస్ ఉన్న బూతుల్ని మనం పైకి తీసుకురావడంలో కార్యకర్తలు కష్టపడ్డారు. దాంట్లోని మనకి గునుపూడి పంచాయతీలోని 74వ బూత్ కానీ 89వ బూత్ నాతవరంలో కానీ అలాగే 151 బూత్ మనకి మన వార్డ్ నెంబర్ 18లో కానీ అలాగే మనకి 171 బూత్ అక్కడ వార్డ్ నెంబర్ 4లో కానీ అలాగే బూత్ నెంబర్ 187 అది చెట్టుపల్లిలో కానీ తర్వాత 201 బూత్ అలాగే 12వ వార్డులో కానీ అలా కొన్ని ఎగ్జాంపుల్గా మనం తీసాం. అలాగే రామన్పాలెంలోని మన 246 బూత్ కానీ ఇలాగ ఇంకా బూతులు నా దగ్గర లిస్ట్ ఉన్నాయి. కానీ టాప్ 7 మనం తీసుకుంది. ఎందుకంటే కారణం వీళ్ళు ఎప్పుడు కూడా నేను లిస్ట్లో చూస్తే టీడీపీకి ఇక్కడ మెజార్టీ లేదు. మెజార్టీ లేకపోయినా కానీ కష్టపడి మేము చాలా మందిని అడిగేవాడిని, ఇది మనకు మెజార్టీ రాదా అంటే ఎప్పుడు ఉండదండి, 20% మంది, 70% 80% వాళ్ళదే. ఇదే మాటలు ఎవరు మాట్లాడినా కానీ నేను ఎలక్షన్లో ఎంతమంది మరి ఇది ఎలా తేవాలి పైకంటే మనకు రాదండి, ఇది వస్తేనే ఎక్కువ అనేవారు. అంటే ఇదేంటి ఇంత స్టబన్గా మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయారు, ఇది రాదని ఎందుకు అంటున్నారని నేను ఖచ్చితంగా కూర్చొని ఒక అరగంట గంట మాట్లాడినా కానీ ఒకటే స్టైల్, జెండా ఎగరటం ఎక్కువ అండి బూతులని అంటారు పొగలు. అలాగా అవన్నీ పక్కన పెట్టేసి నేను ఎలాగన్నా మెజార్టీ తేవాలి, టార్గెట్ పెట్టి చెయ్యాలని చెప్పి ఆలోచించి ఈరోజు తీసుకెళ్ళిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో నా ముందు నించున్న రావణ్ నాయుడు గారు 170 నేను తీసుకొస్తానని చెప్తే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు కనబడి మీరు చెప్పాను 172 మెజార్టీ వస్తుందంటే నేను ఆశ్చర్యపోయాను. అది ఎప్పుడు మెజార్టీ కాదు కదా, ఎప్పుడు రాలే. అలాంటిది మెజార్టీ తీసుకొచ్చినట్టే ఫస్ట్ ఇక్కడ సాల్వ్ కప్పడం కదా, ఆ రోజు నేను తీసుకొచ్చి సాల్వ్ కప్పి దాన్ని సన్మానించడం జరిగింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది. దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే వీళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ జన్మాంతం మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో కష్టపడిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అగౌరవపడినా కానీ ఏదైనా కానీ నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను మీ బూతే మీ భవిష్యత్ అని. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 1 ఇయర్ మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మన ఎంప్లాయీస్లో కొన్ని ఏం జరుగుతాయి ఆ మిస్టేక్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నంలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడికి భయం వణుకు పుట్టాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చెప్పుకుంటాను. ఆ విధంగా మనం ఎక్కడన్నా కానీ మైనస్ ఉన్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మా వాడి మీద టార్గెట్లు పెట్టడం కాదు, చట్టం తన పని తను చేసుకొని పోతుందండి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవడో వచ్చి నాతో అంటాడు వాటిని కొట్టెత్తే అయిపోతుందండి, కొడితే వాడిని పెద్దోడిని చేసినట్టు అవుతుంది, వాడిని తట్టుకోలేనట్టు అవుతుంది. నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చాణక్యాన్ని వాడి అష్టదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప వాడిని జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఇడిస్తే రౌడీ అవుతావు తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే సస్తాడు, గన్న పట్టుకున్నాడు గన్నతోనే సస్తాడని. రాజకీయం పట్టుకొని ఇప్పుడు దేశంలో ఎవ్వడూ ఎదగలేనంత ఎదికెళ్ళింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అంటే అది ఎప్పుడు ఆయన కత్తిని ప్రోత్సహించలేదు, గన్నను ప్రోత్సహించలేదు, కక్షను ప్రోత్సహించలేదు. కానీ ఆయన ఒకటే అంటాడు, నాయకుడు అనేవాడు బలం ఎప్పుడు ఉంటుందంటే ఎదుటోడిని రాజకీయంగా తొక్కాలి తప్ప రౌడీజంతో తొక్కకూడదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే మనం రాజకీయ పరంగా మనం బలపడాలి. మనకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకి మనం ఆ బూతులను ఎవరికైనా నిజాయితీగా మనతో నిలబడి అటు ఇటు కొంచెం ఉండి నిజాయితీగా నిలబడిన వాళ్ళైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏంటంటే కొంతవరకు మన స్వార్థం దక్కించుకొని
మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లి ఈ తెలుగుదేశం పార్టీ జెండాని బలపరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి, నాకు తెలిసి ఏ పొరపాటు లేకుండా ఈ మహానాడు మనం ఇంత బాగా జరుపుకున్నాం. ఇప్పటికొచ్చి చరిత్రలోనే ఎన్నో చేశాం, కానీ ఇంత సంతృప్తి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కష్టపడిన వాడిని వేదికను ఎక్కించాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనేదే తెలుగుదేశం పార్టీ జయం. అది ఈ రోజు నెరవేరిందని నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కూడా మనం రేపు ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గ్రామాల్లో బూతుల్లోనే చచ్చుపడిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇందాక గుర్తు చేసుకుంటున్నాను. మనకి ఏపీ పురంలో నేను అక్కడికి మనం భగీరథుడు విగ్రహానికి నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్ళి దండం పెట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సైకిల్ తప్పుకొని వెళ్తుండేవారు. ఆయన మొన్న లేరని తెలిసరికి వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళి వెంటనే నేను ఆర్థికంగా సాయం చేశాను. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే, ఆయన లేని తర్వాత ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆ ఇంట్లో ఏమీ మిగలదు. అంటే పార్టీకే మొత్తం తన జీవితాంతం దారిపోసాడు. నేను అలాగా నాకు తెలిసినంత వరకు మేము సాయం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ ఇంట్లో పిల్లోడు కానీ ఆ కుటుంబం కానీ బాగుపరిచే విధంగా మనం తయారు చేయాలి. బాగుపరిచే విధంగా తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మనం తయారవుతారు. కాబట్టి అలాగేమైనా ఉన్నా కూడా కొంచెం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ